తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. కానీ ఆ రోజుల్లో అన్ని మిస్టరీ డెత్లే, ఎస్పెషల్లీ లేడీ ఆర్టిస్టులు. ఎవరిది తలుచుకున్నప్పుడు చాలా బాధ వేసింది, ఏంట్రా ఇలాంటి చావు వచ్చింది, ఫటాఫట్ జయలక్ష్మిని నాకు చాలా బాధ అనిపించింది. ఊరేసుకొని చనిపోయినావా గుర్తులేదు రోషన్ గారు, బట్ పక్క వీధులు మావి. నేను కూడా ఒకసారి చెప్పినట్టున్నాను, వద్దు పెద్దోళ్ళతో గోక్కుంటున్నా వద్దు అని చెప్పినట్టున్నాను. ఇలా అమ్మాయి చనిపోయినప్పుడు ఇద్దరు శవాలను నేను తగిలానండి. ఒకటి సావిత్రమ్మ గారిది ఫస్ట్ చనిపోయినప్పుడు, సెకండ్ ఫటాఫట్ జయలక్ష్మి. ఎంజీఆర్ మేనల్లుడి నగర్ చేసుకుంది, ఫటాఫట్ చేసుకోలేదు, చేసుకోవాలా అని లవ్ చేసుకోవాలి. పిల్లలు ఏదో ఉన్నారన్నారు? లేదండి, అదంతా రూమర్ లేదు. ఓకే, చాలా చిన్న ఏజ్ లో ఆమె చనిపోయింది. 32-30 అంతే. ఇదే మాకంతా గుణపాఠం. ఓకే, అంటే నేను నేర్చుకున్నా ఇది. ఎందుకంటే మా కళ్ళ ముందు యాక్ట్ చేస్తూ నువ్వు అమ్మాయి చనిపోయింది, నిద్రమాత్రలు తిననుకుంటా, ఉడి కాదు నిద్రమాత్రలు. కానీ మంచి ఆర్టిస్ట్ అండి ఫటాఫట్ జయలక్ష్మి గారు. ఇప్పటికి తలుచుకున్నప్పుడు అనిపిస్తుంటది ఆమె గురించి. నేను చాలా చోట్ల కూడా చెప్పాను, చచ్చి సాధించడం కాదు బతికి సాధించండి నేను కూడా చెప్పాను కొన్ని సందర్భాల్లో. ఎందుకు చావాలండి, వాడెవడో తప్పు చేశాడని మనం ఎందుకు చచ్చిపోవాలి? సినిమాలలో ఇన్ని క్యారెక్టర్స్ వేస్తారు, జీవితంలో ఒక క్యారెక్టర్ కోసం డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి చనిపోతారు ఆర్టిస్టులు. నాకు నిజంగా నన్ను డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఆ సూర్యాజీ లేకపోతే నేను లేని ఈ రోజు. మీరు కూడా సూసైడ్ అటెంప్ట్ చేశారు? నేను సూసైడ్ అటెంప్ట్ చేయాల, ఆ దిగులతోని ఏడ్చుకుంటా కూర్చొని ఒక దిమ్మ రొట్టె పడిపోయింటది కదా, అట్లా ఉండింది. ఈ లోపల మా నాన్న చనిపోయి మా అమ్మ వచ్చేసింది కదా నా దగ్గరికి. మదర్ని ఎవరు చూసుకుంటారు? నాకు సూసైడ్ అదంతా ఉండదండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.